హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అగ్రిట్రెక్ యూట్యూబ్ ఛానల్. ఇదే మన 15 days వయసు గల మస్క్ మెలన్ ఫామ్. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్గా 2 టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఈ ప్లాంటేషన్ ముందు మనం ఏ ఫర్టిలైజర్స్ వాడాం అండ్ వాటి యొక్క యూజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేము ఈ ఫామ్లో ఏ మస్క్ మెలన్ సీడ్ వాడాం అండ్ ఇవి ఎలా మలిచాయి, వాటి డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. మన ఛానల్లో ఫార్మింగ్ రిలేటెడ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు టోటల్గా ఈ మస్క్ మెలన్ ఫార్మింగ్లో 4 ఫుల్ లెంత్ వీడియోస్ చూద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ స్టేజ్, గింజలు నాటిన 15 days తర్వాత ఎలాగుంది, తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్, తర్వాత వచ్చేసి పిందె మరియు కాయ స్టేజ్, ఇంకా ఫైనల్గా హార్వెస్టింగ్ స్టేజ్. సో ఈ 4 ఫుల్ లెంత్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ మస్క్ మెలన్కి సాలు తోలేటప్పుడు 4 రకాల ఫర్టిలైజర్స్ వాడాము. వాటిలో ఫస్ట్ వచ్చేసి ప్రతిభ బయోటెక్ వారి పొడమి ఫర్టిలైజర్, నెక్స్ట్ వచ్చేసి ప్రతిభ బయోటెక్ వారి అవని, నెక్స్ట్ వచ్చేసి మైక్రోటెక్ వారి ఆల్ మైక్రో న్యూట్రియంట్స్, అండ్ ఫైనల్గా కోకోలి ఫర్టిలైజర్ వాడాము. ఫస్ట్ పొడమి ఫర్టిలైజర్ గురించి మాట్లాడినట్లయితే అది అనేది ఒక స్ట్రాంగ్ ఆర్గానిక్ కార్బన్తో తయారు చేస్తారు. అండ్ వీటిగా యూస్ చూద్దాం. మన సాయిల్లో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. సో ఆ గుడ్ బ్యాక్టీరియాకి మన ఈ పర్టికులర్ ఫర్టిలైజర్ అనేది ఒక మంచి ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఒక యూజ్ ఏంటంటే మన సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ రోజులు ఉండేలాగా చేస్తుంది. మరొక యూజ్ ఏంటంటే సాయిల్ అనేది లూజ్గా ఉండేలాగా చేస్తుంది. తర్వాత మనం వాడతాం కదా ఫర్టిలైజర్స్, వాటి యొక్క అబ్జార్ప్షన్ రేట్ అనేది పెంచుతుంది. ఇది ఒక పొడమి యొక్క యూజెస్. నెక్స్ట్ అవని ఫర్టిలైజర్ గురించి చూద్దాము. ఈ అవని ఫర్టిలైజర్ అనేది ఆముదం పిండి, వేప పిండి మరియు గుడ్ బ్యాక్టీరియాతో తయారు చేస్తారు. వాటి యొక్క యూసెస్ చూస్తే మన ప్లాంట్ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. తర్వాత మన ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. తర్వాత ఏంటంటే మనం వాడతాం కదా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, వాటి కెమికల్స్ ఒక యూటిలైజేషన్ అనేది పెంచుతుంది. తర్వాత మనం వాడే ఫర్టిలైజర్స్ని ఈజీగా డీకంపోజ్ చేసేదానికి ఈ పర్టికులర్ అవని అనే ఫర్టిలైజర్ ఉపయోగపడుతుంది. మైక్రోటెక్ ఫర్టిలైజర్లో మనకి ప్లాంట్కు ఉపయోగపడే ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, బోరాన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నిటివి చాలా పుష్కలంగా లభిస్తాయి. సో మన ప్లాంట్కి ప్రతి ఒక్క స్టేజ్లో గింజ నాటిన స్టేజ్ నుంచి కాయ కాజే స్టేజ్ వరకు ప్రతి స్టేజ్లో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటివి ఈ పర్టికులర్ మైక్రోటెక్ ఒక ఫర్టిలైజర్స్లో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఫైనల్గా మేము వాడిండే లాస్ట్ ఫర్టిలైజర్ ఏంటంటే కోకోలి. ఈ కోకోలి అనేది మెయిన్గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎన్పీకే కాంపోజిషన్లో ఉంటుంది. సో ఇవన్నీ ఎన్ని మోతాదులో వాడామో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రతిభ బయోటెక్ వారి పొడమి వచ్చేసి 1 ఎకరాకి 40 kgs వాడాము. తర్వాత అవని వచ్చేసి అది కూడా 1 ఎకరంకి 40 kilos వాడాము. నెక్స్ట్ వచ్చేసి మైక్రోటెక్ ఫర్టిలైజర్, అది వచ్చేసి ఒక 50 kilos బ్యాగ్ ఉంటుంది. సో అది 1 ఎకరంకి 1 వాడాము. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే కోకోలి ఫర్టిలైజర్, అది కూడా 1 ఎకరంకి 30 kilos దాకా వాడాం. ఇప్పుడు మేము ఏ మస్క్ మెలన్ సీడ్ వాడాం అండ్ ఎలా మలిచాయో చూద్దాం. మేము వాడిన సీడ్ వచ్చేసి మస్క్ మెలన్ టైప్, అండ్ వీటి జర్మినేషన్ రేటు కూడా వాళ్ళు ప్యాకెట్ పైన ఒక 60 to 70% ఇచ్చారు. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇది నాటి ఒక 15 days అవుతుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ సీడ్స్ అనేటివి మలిచాయి. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ కుందన్ టైప్ని ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి హై ఈల్డింగ్. ఈ పర్టికులర్ వెరైటీ అనేది ఒక మంచి ఈల్డింగ్ ఇస్తుందని చెప్పారు. తర్వాత అనేది ఈ కాయ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి షెల్ఫ్ లైఫ్. ఈ పర్టికులర్ వెరైటీ అనేది ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దాని అవుటర్ లేయర్ చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెట్టు కూడా చాలా వేపుగా పెరుగుతుంది. అందువల్లే మనం సాలుకు చూస్తే ఆల్మోస్ట్ ఒక 4.5 to 5 feet ఇచ్చాము.